పాల్గొనే మహాభాగ్యం కలిగినందుకు దాన్ని ఆర్గనైజ్ చేసిన నిర్వాహకులకు, ఈ కమిటీ సభ్యులకు, పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఈ దేవాలయానికి ఎంతో పాత చరిత్ర ఉంది. ఈ దేవాలయం ఆనాడు మూసీ నదికి వరదలు వచ్చిన సందర్భంగా ప్రారంభించబడ్డ మాంకాళి దేవాలయం దాదాపు 130 సంవత్సరాలుగా ఇక్కడ విరాజిల్లుతూ ఈ ప్రాంత ప్రజలకు అనేక రకాలుగా అభయాస్తం ఇస్తున్న నేపథ్యం మన అందరం తెలుసు. ఈ దేవాలయం యొక్క కీర్తి ప్రతిష్టలు ఇక్కడే కాకుండా భారతదేశం అంతటా ఉన్నది. ఈ దేవాలయాన్ని భారత ప్రధానులు, రాష్ట్రపతులతో సహా అనేక మంది ప్రముఖులు ఈ ప్రాంతాన్ని సందర్శించిన నేపథ్యం కూడా ఉంది. ఇందులో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు అనేది చాలా గొప్ప విషయం. ఈ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు అనేది రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రసిద్ధికి ఎక్కింది. ఆ రోజే హాలిడే ప్రభుత్వం డిక్లేర్ చేయడం కూడా మనందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం పెద్దలు బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు గౌరవనీయ పొన్నం ప్రభాకర్ గారు, మరి రాష్ట్ర మంత్రివర్యులు, మరి హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ వారిరువురు దేవాలయానికి విచ్చేసినారు. వారికి హృదయపూర్వకంగా ఆలయ కమిటీ తరఫున స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మన ప్రాంతంలో ఈ దేవాలయ ఉమ్మడి ఊరేగింపు ప్రారంభించిన వెంకటస్వామి ముదిరాజు గారు ఆ రోజు 100 ఏళ్ల క్రితమే ఈ దేవాలయానికి ఆలోచన చేసి కార్యక్రమాలు రూపొందించినారు. అనేక సందర్భాల్లో మనం ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగే విధంగా కార్యక్రమాలు స్వీకరిస్తున్న ఈ ప్రాంత ప్రజలకందరికీ మేలు జరగాలని, మరి అంతా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు అమ్మవారి సేవకు ఇచ్చేస్తూ ఉన్నారు. వారికి ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొని, అరే ఆగండి, కాలు వస్తుంది, ఒక నిమిషం. వారికి వేదికను కూడా అందరు క్లియర్ చేయగలుగుతారు, చేయాలని మనవి చేస్తా ఉన్నాము. ఎందుకంటే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, మన కలెక్టర్ గారు వీరంతా ఇప్పుడు వేదికపైకి రానున్నారు. కాబట్టి దయచేసి వారు ఈ వేదికను క్లియర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. వేదికపై ఉన్నటువంటి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుల వరం గారికి, అలాగే అన్న బండ ప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఢిల్లీలో మేము బోనాలు నిర్వహించుకోవడానికి వీరి సహకారం ఎంతో ఉంది. వారికి ఎల్లప్పుడూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి గారు అమ్మవారి దర్శనానికి వేంచేస్తా ఉన్నారు. వారి వెహికల్ నంబర్ 49 లాల్ దర్వాజా మోడ్ దగ్గర నుండి ఉన్నటువంటి పోలీస్ వాళ్ళ జీవితంలో ఆరోగ్యాలు ఉండాలని ప్రార్థించేటువంటి పండుగ బోనాల పండుగ. తెలంగాణలో అతి ప్రత్యేకమైన పండుగల్లో బోనాల పండుగ ఒకటి. బోనాల పండుగ మహిళల యొక్క పండుగ, మహిళలకు ప్రతీకం. మహిళా సోదరీమణులు బోనం ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని ఇంట్లోకి వెళ్ళి సౌభాగ్యంగా ఉండాలని వారు ప్రార్థిస్తారు. కాబట్టి ఈ బోనాల పండుగను మనం చాలా సంతోషంగా జరుపుకోవాలని, అలాగే నేను కోరుకున్నది ఒకటే, మన తెలంగాణ